టాప్ 9 న్యూస్. తిరుపతి నగరంలో ఉత్తర బీజేపీ మండలం అధ్యక్షుడు పగడాల ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్తర మండల ఉపాధ్యక్షులు యోగానందు గారి పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సూరి పాకం ముని సుబ్రహ్మణ్యం గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి, ఓబీసీ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షులు జల్లి మధుసూదన్, తిరుపతి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి టిడి వరప్రసాద్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనగంటి భాస్కర్, బీజేపీ జిల్లా సాంస్కృతిక నిర్వాహక కన్వీనర్ గుండాల గోపీనాథ్, మండల బీజేపీ అధ్యక్షులు పగడాల ప్రభాకర్, యోగానంద, రాజు, కిట్టు రాయల్, వెంకటేశ్వర్లు రెడ్డి, సుదర్శన్, నరసింహ యాదవ్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర పిలుపు మేరకు బీజేపీ బూత్ కమిటీ నుంచి నగరం జిల్లా కమిటీల వరకు అన్ని మండలాల్లో బూత్ స్థాయిలో పార్టీ జెండా ఎగురవేయాలని కోరారు. రాష్ట్ర పిలుపు మేరకు యావత్ ఆంధ్రప్రదేశ్ అన్నింటిలో బూత్ కమిటీ కానించి మండల కమిటీ వరకు భారతీయ జనతా పార్టీ పతాకాన్ని ఎగిరేసిన కార్యక్రమాన్ని ఈ గత 3 రోజులుగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మాజీ ప్రధానమంత్రి కీర్తి శేషులు అటల్జీ గారి యొక్క భారతరత్న అటల్జీ గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు 3 రోజులు యొక్క సుపరిపాలన ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమం సందర్భంగా ఈరోజు తిరుపతి నడి రోడ్లో నడిపుట్టినటువంటి యొక్క కపిలిత్తం సెంటర్లో అన్నారావు గారి యొక్క సెంటర్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్ష కమిటీ ద్వారా ఈరోజు ఇక్కడ ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి వరప్రసాద్ గారు, మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యకర్తలు, బంధు పెంచులు అందరూ కూడా చాలా సంతోషకరంగా రాబోయే కాలంలో మనందరూ కూడా పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికలలో మన ప్రతి ఒక్క నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని ఇంటికింటికి తిరిగి వాళ్ళకి చెప్పి ఆ యొక్క పథకాల ద్వారా వాళ్ళని రంజింపజేసి వాళ్ళని భారతీయ జనతా పార్టీ ఆలింపు చేసి వాళ్ళని బీజేపీ వైపుగా ఆకర్షింపు చేయడానికి మన వంతు కార్యకర్తలుగా మన వంతు కృషిగా పాటుపడాలని మనందరూ కలిసి రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా, ఎంపీగా, అభ్యర్థులుగా గెలిపించేదానికి మన వంతు కృషిగా ఇంటింటికి తిరిగి కార్యకర్తలు పనిచేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చడానికి మండల కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.